సార్ నా పేరు ప్రసాద్ రెడ్డి. మీరు ఎక్కడి నుంచి సార్? నేను కాకినాడ నుంచి వచ్చాను. కోనసీమ జిల్లా ద్రాక్షారామం జిల్లా పరిషత్ హై స్కూల్లో పీడీగా చేస్తాను. మీరు ఇప్పుడు డిఆర్పీ గానా ఎస్ఆర్పీ గానా సార్? నేను ఎస్ఆర్పీగా వచ్చాను. అంటే మీరు డిఆర్పీలు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎస్. మీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ నేను ఇండియన్ ఆర్మీలో నుంచి రిటైర్డ్ అయ్యాను. సో అక్కడ నేను మీరు ఏ విభాగానికి ట్రైనింగ్ ఇస్తున్నారు సార్? అథ్లెటిక్స్ విభాగానికి ట్రైనింగ్ ఇస్తాను. ఇక్కడ ప్రీవియస్లో మీరు అథ్లెటిక్స్లో ఏ స్థాయి వరకు వెళ్ళారు సార్? ఇంటర్నేషనల్ వరకు ఆడాను. ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఏషియన్ ఛాంపియన్షిప్, ఏషియన్ గ్రాండ్ ప్రిక్స్ ఇవన్నీ ఆడాను. ఇండియన్ ఆర్మీలో ఉండగా నేను ఇవన్నీ అచీవ్ చేశాను. అంటే ఒక బెస్ట్ కోచ్గా మీరు ఉన్నారు. ఇప్పుడు ఇదే విధంగా డిఆర్పీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రీవియస్గా నేషనల్ టీమ్ కోచ్గా కూడా చేశాను నేను. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత నేను ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు? ఈ ట్రైనింగ్ అథ్లెటిక్స్లో ఏ విధంగా ఏ విభాగాల్లో అంటే జంప్స్, రన్స్ వాటిలో ఏ విధంగా బైఫర్కేషన్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు సార్? ఇక్కడ 27th నుంచి ట్రైనింగ్స్ అనేది స్టార్ట్ అయింది. నేను ముఖ్యంగా ఇక్కడ ప్రాక్టికల్స్ ఎక్కువగా చేయిస్తున్నాం. ఇక్కడ ట్రాక్ ఈవెంట్, ఫీల్డ్ ఈవెంట్స్ రెండుగా డివైడ్ చేసాము. ట్రాక్కి కోచెస్, ఫీల్డ్కి వేరే వేరేగా కోచింగ్ సెషన్స్ అనేవి చేయిస్తున్నాము. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి కూడా మేము ట్రైనింగ్ చేయించి ఎలా చేయాలి, నెక్స్ట్ పిల్లలకి ఎలా నేర్పాలి, బేసిక్ లెవెల్స్ ఎలా డెవలప్ చేయాలి చూస్తున్నాను సార్. ఇక్కడ అందరూ కూడా చేపిస్తూ ట్రైనింగ్ ఇస్తున్నారు. నాకు తెలిసి బీపీ డిఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళి పీఈటీలకి ట్రైనింగ్ చేసే విధంగా మీరు ట్రైనప్ చేస్తున్నారు. మేము ఇప్పుడు సేమ్ ఇదే సిస్టంలో నెక్స్ట్ వీళ్ళు వెళ్ళి డిఆర్పీలు అందరూ వెళ్ళి లోకల్గా అక్కడ వాళ్ళ డిస్టిక్లో పీడీలకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఒక డెమోన్స్ట్రేషన్ కూడా పెట్టాము. వాళ్ళతోనే చేయిస్తున్నాము. వాళ్ళు కూడా పిల్లలకు చెప్పే విధంగా ఎలా చెప్పాలనే విధంగా బేసిక్ డ్రిల్స్ని కూడా వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. ఇది ఒక మహర్దశ అనుకోవచ్చు. ఇండియన్ కోచెస్తో అది చేసి చూపించే ఎస్ఆర్పీలతో డిఆర్పీలకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మామూలు రన్నింగ్ ఇట్లా చేస్తుంటాం. హై జంప్ వచ్చేసరికి, జంపింగ్ వచ్చేసరికి ఈ విధమైన రన్నింగ్ కావాలి. ఇట్స్ కాల్డ్ బౌన్సింగ్ రన్. బౌన్సింగ్ రన్. దాంట్లోనే వచ్చేస్తుంది మనకి. చూడండి, మనకి తెలియకుండానే ప్రాక్టీస్ చేయకుండానే దీంట్లో ఆ రన్ అనేది మనకు వస్తుంది. 1 by 1 చేస్తారు. నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ రండి. ఇంట్రెస్టెడ్ వాళ్ళందరూ రావాలి. ఇది బెస్ట్. ఇది తీసేయండి. ఆడికే కష్టమా? ఆడికే ఓవర్. వెరీ గుడ్. టేక్ కేర్. యాక్షన్ తోనే కదా సార్ ఊపి వచ్చింది. మరి ఇది సార్ పట్టుదలంటే ఈ విధంగా రావాలి. డ్రాప్ అయ్యేటప్పుడు యాక్షన్ తీసుకోవాలి. డౌన్ అయ్యి మళ్ళీ అప్లోకి రావాలి. జస్ట్ ఇలా పైకి లేపు. ఇంతవరకు చాలు. ఇంతకుమించి ఎవరు సింగిల్ లెగ్ వెళ్ళొచ్చు. వెరీ క్రూషియల్. ఈ విధంగానే చూడండి జంప్స్ ఇలా. ఆపరేషన్ చెప్పాను సార్, నేను ఆల్రెడీ చెప్పాను.
3 లెఫ్ట్ లెగ్ బ్యాక్ రెడీ ఇప్పుడు మొత్తం కలిపి 1 మొత్తం కలిపి మొత్తం కలిపి చేయండి 1 5 ఎక్కడ ఉంటుంది 3 నో టెంపో ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ కొంచెం ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళండి రైట్ పైకి రావాలి 1 ఇక్కడ ఇలా పెట్టున్నారు కదా రైట్ ఇక్కడ పెట్టారు 1 అనగానే లెఫ్ట్ తీసుకొచ్చి మళ్ళీ రైట్ రావాలి ఫార్వర్డ్ ఎలా ఉందో ఆ పొజిషన్ అదే పొజిషన్ రావాలి 1 చేసి కంటిన్యూ చేయండి సార్ 2 3 4 5 అదే విధంగా ఇప్పుడు లెఫ్ట్ కూడా చేస్తాం లెఫ్ట్ కాల్ ఇంకొంచెం ఎఫెక్ట్ కావాలంటే వెనక్కి వెళ్తాం చూడండి దిగేటప్పుడు బెండ్ అవ్వాలి టోస్ మీద అప్ అవ్వాలి రెడీ 1 ఇదేంది ఇది సీట్లు అమ్మ వాళ్ళు ఇంకెవరు ఉన్నారు పిల్లలు ఇక్కడ షటిల్ రన్ చేయమంటే ఏం చేస్తారంటే ఎదురెట్టి టు చేంజ్ ద డైరెక్షన్ క్విక్లీ చేంజ్ చేసుకోవాలి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే రౌండ్ ఇలా తిరుగుతారు మనం చేయాల్సింది ఏంటంటే స్పీడ్ ఇక్కడ తిట్టారు ఆపోజిట్ హ్యాండ్ తో చేస్తారు అక్కడ రైట్ కి వచ్చామంటే జంప్ టర్న్